మనకి పెద్ద పెద్ద పట్టణాల్లో కూడలి అంటే జంక్షన్స్ ఉంటాయి కదా. ఆ జంక్షన్స్ దగ్గర కొన్ని బోర్డులు ఉంటాయి, మీరు గమనించట్లేదు. అంటే పత్తాబాద్కి దారిది, కైకలూరుకి దారిది, వంగాయగూడెంకి దారిది అని బోర్డులు ఉంటాయి కదా. ఆ బోర్డు దగ్గర ఉంటే ఆ ఊరు వెళ్ళిపోతామా? మరి ఏం చేయాలి? ఆ బోర్డు పట్టుకొని పోవాలి. ఆ బోర్డు ఎటు చూపిస్తే అటు పోవాలి, అర్థమైంది కదా. ఆ బోర్డుని మనం సైన్ బోర్డు అంటాం. సైన్ అంటే సూచన, అంటే అది మనకి ఎటు వెళ్ళాలో సూచిస్తుంది అనమాట. మీరు ఈ ఊరు వెళ్తున్నారా, ఇటు వెళ్ళండి, ఆ ఊరు వస్తుంది. సైన్ బోర్డు, అర్థమైందా. యోహాను భక్తుడు మనకి సైన్ బోర్డ్స్ ఇచ్చాడు. సైన్ బోర్డ్స్, సూచనలు ఇచ్చేటువంటి బోర్డులు ఇచ్చాడు. 21 ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 21 సైన్ బోర్డులు ఇచ్చాడు. ఓకే, ఆ 21 సైన్ బోర్డులు ఎందుకు ఇచ్చాడు మీకు చెప్తా ముందు. అందులో ఒక సైన్ బోర్డు గురించి మనం చూద్దాం, సరేనా. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేశాను. ఏం క్రియలు అయ్యి అంటే సూచించే క్రియలు. ఆ పని ఆయన్ని సూచిస్తాయి. ఆ పని ఆయన ఎవరో మనకు చెప్పుద్ది అనమాట. సో ఆయన పనే ఆయనకు సూచన, అర్థమైందా. నేను మంచి పాటగాడిని అంటే ఏం చేయాలి? పాడాలి. నేను మంచి వంటోడిని అంటే ఏం చేయాలా? నా వంట మీరు తిని ఈడు మంచి వంటోడురా, నా పాట విని ఈడు మంచి పాటగాడరా. అదేవిధంగా యేసే కొన్ని పనులు చేశాడంట. ఆ పనులు కనుక మనం వింటే, ఆ పనులు కనుక తెలుసుకుంటే ఆయన ఎవరో మనకు తెలుస్తుందంట. ఓకే, క్లారిటీ వచ్చిందా? చూద్దాం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేశాను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. చాలా చేశాడు యేసయ్య, చాలా. ఎన్ని చేశాడు అని అంటే 21వ అధ్యాయం, అదే పక్క అధ్యాయం 25వ వచనం చూడండి. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. అంటే అన్ని చేశాడు. మీకు క్లారిటీ వచ్చిందా? బోల్డ్ చేశాడు. అయితే మనోడు 21 సెలెక్ట్ చేశాడు. ఎన్ని? 21 సెలెక్ట్ చేశాడు. 21 ఎందుకు సెలెక్ట్ చేశాడు సార్ అని అంటే ఏం చెప్పమంటారు? 21 చేయాలనిపించింది ఆయనకి అని కాదులే. 21కి ఒక అర్థం ఉంది. ఆయన ఏం చేశాడంటే ఈ 21 మూడు తెగలు, ఒక్కో తెగకి 7 అంటే మూడు రకాలైనటువంటి సూచనలు. 3 రకాలు. బోర్డు అనే సూచన అనుకుందాం. మనిషి ఒకటి నుంచోబెట్టి ఇటని చెప్పడం అనేది ఒక సూచన, లేకపోతే అక్కడ పోలీసుని పెట్టి ఒకటి చెప్పడం, అలాగా 3 రకాలైనటువంటి సూచనలు. ఒక్కొక్క దానికి 7. 3 ఏళ్ళు ఎంత? అదనమాట మొత్తం 21. ఏంటి సార్ ఆ 3 రకాలంటే, మొదటిదేమో పనులు. ఏంటి? పనులు అంటే మీకు చెప్పాలంటే నీటిని ద్రాక్షారసంగా మార్చటం, లేకపోతే నీళ్ల మీద ఏసై నడవటం, లేకపోతే పుట్టుగుడ్డోడికి స్వస్థతనివ్వటం, చచ్చిపోయినటువంటి లాజర్ని 4వ రోజు లేపటం, అర్థమైందా. ఇలాంటి 7 ఉన్నాయి మొత్తం, అర్థమైందా. ఇవి పనులు. రెండోది ఆయన సవాళ్ళు విసిరాడు. అంటే ఆయన డైలాగులు, ఖతర్నాక్ డైలాగులు అనమాట. ఆ డైలాగ్ ఎవరన్నా వింటే కనుక అయితే ఈయన పిచ్చోడు అనుకోవాలి, లేదంటే ఆయన కాళ్ళ మీద పడిపోవాలి. నేను అమరావతి నుంచి వస్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే మీరు ఏమనుకుంటారు? అయితే ఇటు పిచ్చోడే ఉండాలి, లేదా నిజంగా ఆడే ఉండాలి. యేసు ప్రభువు వారు అలాంటి డైలాగులు వేశాడు. నేనే పరలోకానికి మార్గాన్ని, నేనే జీవజలాన్ని, ఇలాంటి 7 చెప్పాడు. 7 ఆయన పనులు చేశాడు, 7 ఏమో సవాళ్ళు ఇసిరాడు. 7 సంభాషణలు చేశాడు. సంభాషణలు అంటే సింగిల్ నికోదేముతో మాట్లాడతాం, సమరయ స్త్రీతో మాట్లాడతాం, తర్వాత తోమతో మాట్లాడతాం, పేతురుతో మాట్లాడతాం. ఇలా 7గురితో సింగిల్గా మాట్లాడాడు, ఒంటరిగా ఒక్కొక్కరితో.
7 సంభాషణలు చివరికి వచ్చేప్పటికి వాళ్ళు ఆయన కాళ్ళ మీద పడిపోయారు. సో 7 పనులు లేదంటే 7 సూచనలు, 7 సవాళ్ళు, 7 సంభాషణలు, 3 ఏళ్ళు అంతా 21 విషయాలు రాశాడు. ఈ సూచనలు అంటే కూడా మీకు చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు చిన్నగా ఏ విధంగా ఊహించండి, మనం గోధుమ విత్తనం ఉందనుకోండి, గోధుమ ఓ విత్తనం నాటామనుకో, ఎన్ని చెట్లు వస్తాయి? ఓ చెట్టు వస్తుంది. ఆ ఒక చెట్టుకి ఒకటే గోధుమ గింజ వచ్చింది అనుకోండి, గోధుమ చెట్టుకి ఒకటే గోధుమ గింజ వచ్చిందనుకో, మనం బతకగలమా? ఎందుకని? గోధుమ గింజ వచ్చింది కాబట్టి ఎందుకు బతకలేం? ఒక గోధుమ గింజ వస్తే చపాతీకి 1 ఎకరం గోధుమలు వేయాలి, అవునా కదా? మనం బతకలేం. అయితే ఒక గోధుమ గింజ వేస్తే బోల్డ్ గోధుమ గింజలు వచ్చేటట్లు చేసేది ఎవరో? దేవుడు. దాన్నే మనం నేచర్ అంటాం, అంతే కదా? సృష్టి అంటాం. సృష్టి ఎవరు చేసి? దేవుడు చేసిందే కదా. అంటే ఒక గోధుమ గింజని అనేక గోధుమ గింజలు చేయగలిగేటువంటి సామర్థ్యత భూమికి ఇచ్చాడు. అది ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. అయితే ఏసైకి మనం చపాతీ ఇచ్చాం అనుకోండి, ఏసైకి చపాతీ ఇచ్చాం అనుకోండి, చపాతీ చేతితో పట్టుకొని ప్రార్థన చేస్తే చేతిలో చపాతీ ఎక్కువైపోద్ది. ఎంత ఎక్కువైపోద్ది అంటే 10,000 మంది కూడా పెట్టేయగలుగుతాడు ఒక చపాతీని. అది భూమి ఒక్క ఇత్తనం బోల్డ్ ఇత్తనాలు చేసింది, ఏసై చెయ్యి ఒక్క చపాతీ బోల్డ్ చపాతీలు చేసింది. దేవుడు చేసే పనేగా ఇదే, ఇంకెవరైనా చేయగలడా? చేయలేడు. ఇక రెండోది, ఇప్పుడు మీకు కమ్యూనియన్ ఇస్తారు కదా, కమ్యూనియన్లో ఏమేమి ఇస్తారు? రొట్టె ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుంది ఏంటది? ఏ చెట్టు? ద్రాక్ష చెట్టు నుంచి ద్రాక్షారసం ఎక్కడి నుంచి వస్తుంది? ద్రాక్షపళ్ళ నుంచి. ద్రాక్షపళ్ళలోకి ద్రాక్షారసం ఎక్కడి నుంచి వస్తుంది? అదే చెట్టుకి ఆ పళ్ళకి ద్రాక్షారసం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నీళ్లు పడతాయి కదా, ఆ నీళ్ళంతా లాక్కొని ఆ చెట్టు రసం చేసి కాయ చేస్తుంది. దాన్ని తీసుకొని మనం చెత్త కొట్టేసేసి రసం తీసుకొచ్చి తాగుతాం, అంతే కదా? అంటే ఇంతకీ రసం వచ్చేది ఎక్కడి నుంచి? నీళ్ళ నుంచే దగ్గర, నీళ్ళ నుంచే వచ్చేది. మనకు కూడా అది గొప్ప విషయం కాదు. మనకేంటంటే నీళ్లు ద్రాక్ష రసం అవ్వాలంటే 15 ఏళ్ళు పట్టుద్ది. కానీ యేసు ప్రభుకి నీళ్ళు ఇస్తే ఓ క్షణంలో నీటిని ద్రాక్షారసం చేసాడు. దేవుడు చేసే పనిగా. అవునా? అవునా? అది సూచనలు అంటే అర్థమైంది కదా మీకు? చాలా చిన్న విషయమే. మీరు పెద్ద విపరీతంగా ఆలోచించాడు ఏమనుకోక్కర్లా, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచిస్తే వచ్చే విషయం ఇది. అర్థమైందా? ఇవి సూచనలు అన్నమాట. ఎందుకు ఇచ్చాడంటే సూచనలు చూడండి, 21 వచ్చిన యోహాను 20:31. యోహాను 20:31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. అసలు మనమంతా ఈ క్రైస్తవులు నమ్మే దేవుడిని ఏమని పిలుస్తాం? మనందరం ఏమని పిలుస్తాం? యేసుక్రీస్తు అంటాం కదా. అసలు ఆయన పేరు అది కాదు. అదేంటి సార్, మా సార్ ఎప్పుడు అదే చెప్తాడు, నువ్వు దొంగ బోధకుడు అంటే. కాదు, నేను ఆయన ట్రైన్ చేసింది కూడా నేనే. అంటే ఆయన పేరు యేసే. ఏం పేరు అయింది? మరి క్రీస్తు ఏంటి సార్? ఆయన పేరు కాదు అది. ఇప్పుడు మహాత్మా గాంధీ ఆయన పేరా? కాదు, గాంధీ ఆయన పేరు. మరి మహాత్మా ఏంటి? ఆయనకి ఇచ్చిన పేరు. మీకు అర్థమైందా? యేసు అనేది ఆయన పేరు, క్రీస్తు అనేది ఆయనకి ఇచ్చిన బిరుదు. అర్థమైందా? గాంధీ గారికి మహాత్మాని ఎందుకు ఇచ్చారు? ఆయన చేసిన పనులు బట్టి, అంతే కదా? అదేవిధంగా యేసు ప్రభు ఎవరో గుర్తించి ఆయన క్రీస్తు అని బిరుదిచ్చారు. చూడండి, ఇప్పుడు మీరు కావాలంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. అంటే క్రీస్తు అనే బిరుదు ఎవరికి ఇస్తారు? దేవుని కుమారుడికే ఇస్తారు. ఎవరికి ఇస్తారు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో. సో దేవుని కుమారుడు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుంచి వచ్చినోడే క్రీస్తు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి. ఆయన దేవుని కుమారుడైతే నాకే, దెయ్యం కుమారుడైతే నాకే అని అనొచ్చు నువ్వు. అలా కాదు రాబాయ్.
ఆయన దేవుని కుమారుడు నువ్వు నమ్మేవనుకో, నీకేమొస్తుంది? జీవం వస్తుంది, నిత్య జీవం వస్తుంది. లేకపోతే రాదు. తమ్ముడు వాటర్ బాటిల్ కొంచెం వాటర్ ఇస్తావు, ఆయనక చూస్తావేందా? నేను మోత్తీమన్నానా? నేనేమడిగాను? నువ్వు నాకేమిచ్చావు? నేనేమడిగాను? నువ్వు నాకేమిచ్చావు? నేనేమడిగాను? నేను అడిగింది వాటర్. మనవాడు నాకు బాటిల్ ఇచ్చాడు. కూర్చో. ఎందుకు ఇచ్చాడు అని అంటే, నీళ్లు నాకు ఇవ్వలేడు ఆయన. గ్లాసులోనో బాటిల్లోనో పోసేవాళ్ళు. ఇలా తీయగలడా? ఈలేడు. నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే నీళ్ళు దేంట్లో దాంట్లో పోయాలి. గ్లాసులో పోయాలి, లేదా చెంబులో పోయాలి, లేదంటే ఓ సీసాలో పోసేవాళ్ళు. అదే దీంట్లో అన్నం వేసేస్తావా? మరి దేంట్లో వేసేస్తావు? అన్నం అయితే ప్లేట్లు వేసిస్తాడంట. భోజనానికి ప్లేట్ కావాలి, నీళ్ళకి బాటిల్ కావాలి కదా. బాటిల్ లేకపోతే నీళ్ళు రావు నా దగ్గరికి, ప్లేట్ లేకపోతే అన్నం రాదు నా దగ్గరికి. అదేవిధంగా పరలోకం నుంచి భూమి మీదకి దేవుడు జీవాన్ని పంపిద్దాం అనుకున్నాడు. ఏమి జీవం అదంతటా అదే రాదు, దేంట్లో దాంట్లో పెట్టాలి. ఆ జీవాన్ని దేంట్లో పెట్టాడు? ఏసీలో పెట్టాడు. బాటిల్ నా దగ్గరికి వస్తే ఏమొచ్చినట్లు? నా దగ్గరికి నీళ్ళు వచ్చినట్టు. ప్లేట్ నా దగ్గరికి వస్తే ఏమొచ్చినట్లు? ఫుడ్ వచ్చినట్టు. ఏసీ నా దగ్గరికి వస్తే ఏమొచ్చినట్లు? అది విషయం. అర్థమైందా? ఇప్పుడు నేను ఈ నీళ్ళు తాగుతున్నానా? ఎందుకు తాగట్లేదు? మనోడి మీద డౌట్ నాకు, అందుకే తాగట్లా. మనోడి మీద నమ్మకం ఉందనుకో, ఇది ఎంగిల్ చేయలేదని, ఈ నీళ్ళు మంచివి అని, నేను తాగుండేవాడిని. నేను తాగట్లా. డౌట్, మనోడి మీద ఫేస్ చూస్తే డౌట్ వస్తుంది. నేను తాగట్లా. అర్థమైందా నీకు? అంటే ఇచ్చినోడి మీద నమ్మకం ఉంటే, తీసుకున్న దాన్ని తీసుకుంటే, స్వీకరిస్తే నాకేమొస్తుంది? నీళ్ళు వచ్చేస్తాయి. దేవుని యందు విశ్వాసం ఉంటే, యేసు ప్రభువును స్వీకరిస్తే మనకేమొస్తుంది? నిత్యజీవం వస్తుంది. చాలా సులభమైన విషయం కదా. ఓకే, యోహాను 5:24 చూడండి. నేను చెప్పిన మాట కరెక్టా అదే కదా చూడొచ్చు. యోహాను 5:24. నా మాట అని అంతసేపు అనకూడదు. అది అది నా మాట నమ్మి నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉండి నన్ను స్వీకరిస్తే మీకేముంటుంది? నిత్యజీవం ఉంటుంది, లేదా పోతారు. బైబిల్ చాలా సులభమైన పుస్తకం, కొంచెం నెమ్మది చదివితే చాలా బాగుంటుంది. అర్థమైందా? ఇవ్వండి మొత్తం యోహాను సువార్త ఎందుకు రాశాడంటే ఇది కారణం. ఇందుట్లో ఒకటి చూద్దాం, మనం సండే స్కూల్ నుంచి చూసేటువంటి విషయం ఒకటి చూద్దాం. ఓకే, యోహాను సువార్త 5వ అధ్యాయం. ఓకే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సన్నివేశం ఏంటి సార్? అది తీసేస్తావా? వెరీ గుడ్, మంచోడు. డౌట్ కదా మనోడి మీద, తీసే. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్న సన్నివేశం ఏంటంటే, ఒక కుంటోడు ఉన్నాడు. జబ్బు ఉందాడు, కాళ్ళు చేతులే పనిచేయవు. అది ఏం జబ్బో మనకు తెలియదు, క్లారిటీ లేదంతా. 38 ఏళ్ళగా ఆయనకి జబ్బు. అయితే యేసుప్రభు వారు ఆయన్ని స్వస్థపరిచాడు. అది సన్నివేశం, అంతే, ఇంకేం లేదు, పెద్ద విషయం లేదు. యేసుప్రభు వారు స్వస్థపరిచారు. ఇంతకీ ఆయన స్వస్థపరిచింది ఏంటనంటే, ఏ రోజైతే చేయకూడదో ఆ రోజు చేశాడు. దాన్నే వాళ్ళు విశ్రాంతి దినం అంటారు, లేకపోతే సబ్బాత్ దినం అంటారు. ఆ రోజు చేశారు. అందుకు గొడవ అయిపోయింది. ఆ గొడవ ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే, యేసుప్రభుని లేపేద్దాం అనే దాకా తీసుకెళ్ళింది. సో యేసుప్రభుని లేపేయాలి అనే మొట్టమొదటిగా ఆలోచన వచ్చింది ఇది జరిగిన తర్వాతే. ఎందుకు వచ్చింది అలాంటి ఆలోచన? అసలు ఏంటి విషయం? ఈ సూచక్రియ ఎందుకు పెట్టాడు యోహాను? దీని నుంచి మనం నేర్చుకోగలిగే పాఠం ఏంటి అది మనం చూద్దాం. సరేనా? 5వ అధ్యాయం యోహాను సువార్త. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. కొంతమంది పనికిమాలిన ప్రసంగికులు ఉంటారు. వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేనప్పుడు అనవసరమైన వాటి మీద మాడుతూ ఉంటారు. అందుట్లో ఒకటి చెప్తాను మీకు, అనవసరమైంది. అటు తర్వాత యూదుల పండగ, అదేదో రాశారు ఎక్కడ, రాయలా. పనికిమాలినోడు చేసే పని ఏంటంటే, ఆ పండగ ఏదో చెప్తాను అంటాడు. అది తెలుసుకొని మనం చేసేది ఏముంది?
ఏమన్నా ఉందా? ఇప్పుడు అవసరం అనుకోండి దేవుడు రాసి ఉండేవాడుగా పండుగ ఏంటో. రాయలేదంటే మనకు అవసరం లేదనే కదా. దాని మీద మనం సమయం వెచ్చడం అవసరమా? పైగా నాకు దేవుడు రాత్రి మర్మం ద్వారా చెప్పాడు అంటాడు. అది ఇంకో అబద్ధం. నేను విన్నాను అలాంటి ప్రసంగాలు. ఏంటి చెప్పంట, ఇప్పుడు వ్యభిచారంలో ఒక ఆవుని పట్టుకున్నారు కదా, పట్టుకుని యేసుప్రభు తెచ్చారు కదా. ఆడేముంటుందనంటే యేసుప్రభు వారు నేల మీద ఏమో రాయిచుండని అని ఉంటుంది. అక్కడ బైబిల్లో ఉన్న మాట అయితే ఏమో రాయిచుండి. అదేంటో నాకు తెలుసు అంటాడు ఒకడు. నేను అప్పుడు అన్నాను, అదేంటో తెలిసింది ఇద్దరే అన్న. ఎవరు సార్ అన్న? ఒకడు దేవుడు, ఒక దెయ్యం. నువ్వు దేవుడు కాబట్టి దెయ్యం అయి ఉండాలన్నా. అంటే నేను ఏమంటానంటే బైబిల్ చెప్పనప్పుడు మనం అదేదో తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం అంటే టైం వేస్ట్. ఏదో పండగ, ఆ పండగకి యేసుప్రభు వారు కూడా యెరూషలేముకి వచ్చారు, అంతే చాలు మనకు, అంతకంటే ఎక్కువ లేదు. చూద్దాం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. యెరూషలేం దేవాలయానికి పట్టణానికి కలిపి చుట్టూ ఒక గోడ ఉంటుంది. గోడ అంటే మన ఇంటి కాంపౌండ్ వాళ్ళలాగా కాదు, చాలా వెడల్పు ఉంటుంది. మనుషులు కూడా నడవగలుగుతారు పైన గోడ మీద. చాలా పెద్ద గోడ. ఊరు మొత్తం 11.3 ఎకరాలు. ఎన్ని? అది యెరూషలేం. సార్ మీరు వెళ్ళి కొలిసారని నేను కొలలా, బైబిల్ చెప్పింది. మనోడు ఎవరు, దావీదు 11.3 ఎకరాలు కొనేశాడు. దాంట్లో ఈ ఊరు కట్టాడు. అది ఒరిజినల్ ఊరు. ఆ ఊరు చుట్టూ మన సొలొమోను మందిరం కట్టి గోడ కట్టేశాడు చుట్టూ. అర్థమైందా? ఈ గోడకి 12 గుమ్మాలు పెట్టాడు. అంటే అటు నుంచి ఒకటి, ఇటు నుంచి ఒకటి, అటు నుంచి ఒకటి గుమ్మాలు పెట్టాడు. ఈ గుమ్మాలకి పేర్లు ఉంటాయి. పెంట గుమ్మం, నీటి గుమ్మం, అలాగే పేర్లు ఉంటాయి. అప్పుడప్పుడు మీరు పాత నిబంధన చదువుతూ ఉంటే ఈ వినబడుతూ ఉంటాయి. అర్థమైందా? పెంట గుమ్మం అంటే అక్కడ పెంట వేసారు అనుకోవద్దు, పేరు పెట్టారు వాళ్ళకి. అర్థమైందా? సో ఈ గుమ్మం పేరు గొర్రెల గుమ్మం, గొర్రెల ద్వారం. ఆ గుమ్మానికి దగ్గరలో అంట ఒక కోనేరు ఉండేదంట. ఏంటి కోనేరు అంటే మనకు అర్థమయ్యే భాషలో ఏమని చెప్పచ్చు? సరస్సు, ఓ పెద్ద స్విమ్మింగ్ పూలు ఉండేది. అది విషయం. ఇది చెప్పారు. ఈ కోనేరుకి 5 మంటపాలు ఉండేయంట. మంటపాలు అంటే ఏంటి? మంటపం అంటే ఏంటి చెప్తాను. ఇప్పుడు మనకి రోడ్డు మీద ఎండగా ఉంటుందనేసి, వర్షం ఉంటుందనేసి బస్సు ఎక్కడైతే ఆగుద్దో అక్కడ ఏం కడతారు? బస్ షెల్టర్ లాంటిది అనమాట మంటపం అంటే. అర్థమైందా? పైన రేకుల్లాగే ఏముంటాయి, మనుషులు ఆడుకొచ్చి కూర్చుంటారు ఎండ దెబ్బ తాలకుండా, వర్షంలో తడిసిపోకుండా. 5 మంటపాలు ఉన్నాయంట. అయితే జాగ్రత్త, 1888 దాకా 1888 దాకా అక్కడంతా ఎక్కడ ఎతికినా, ఏది గొర్రెల గుమ్మం ఉంటుందే, ద్వారం ఉంటుంది, ఎతికినా ఎక్కడ కూడా వాళ్ళకి కోనేరు కనబడలేదంట. 1888 దాకా. అరే అక్కడెక్కడ కోనేరు లేదు, ఆ కోనేరు ఏమన్నా సూది అనుకున్నావా? కోనేరు అంటే పెద్దది కదా, పైగా ఎతకమంటది, ఒక పెద్ద ఊరు కాదు, 11 ఎకరాల ఊర్లో ఈ గుమ్మం దగ్గర అని చెప్పారు. కాయితే మహా అయితే అంత దూరం ఎతికితే ఎక్కడో చోట తగలాలా, తగలట్లేదు, కాబట్టి బైబిల్ తప్పు అనేశారు. ఎందుకంటే బైబిల్లో చెప్పినట్లు కోనేరు లేదుగా, మరి ఎక్కడ ఏమైపోయింది, ఎటు వెళ్ళిపోయింది? పైగా ఇప్పుడు కోనేరు గుండ్రంగా ఉందనుకోండి, ఒక మంటపం ఉంటుంది, ఒక షెడ్ ఉంటుంది చుట్టూ. లేదా 4 పలకలు ఉందనుకోండి, 4 ఉంటాయి. 5 ఎక్కడ ఉంటాయి? 5 ఎక్కడ ఉంటాయరా? ఇది తల తాకలేందే, కాబట్టి ఇది లేదు అనేశారు. అయితే 1888లో స్విట్జర్లాండ్ నుంచి ఒక మిషనరీ గారు వెళ్ళారు. వెళ్ళి ఆయనకి కొంచెం పాత విషయాలు కనుక్కోవటం, లేకపోతే అక్కడెక్కడికి వెళ్ళి అసలు పాత విషయాలు తవ్వటం, ఇవి ఆయనకు అలవాటు. ఆయనకి ఎందుకో ఆలోచన వచ్చిందంట, ఇది కోనేరు అన్నారు కదా, మట్టి మీద పడిపోయి ఉంటుంది, అది ఎంత లోతుందో మనకు తెలీదు అని కొంతమందిని పెట్టి లోనకు తవ్వుకుంటే వెళ్ళండి అన్నాడంట. ఎంత దూరం తవ్వారంటే 40 అడుగులు. ఎంత? 40 అడుగులు అంటే మీకు ఉజ్జాయింపుగా తెలియడానికి చెప్తున్నాను. ఇప్పుడు మనకి అంతస్తులు ఉంటాయి కదా, 3 అంతస్తులు 4 అంతస్తులు ఉంటాయి కదా. సర్వసాధారణంగా బిల్డింగు అంతస్తుకి 10 అడుగులు ఉంటుంది. అంటే 40 అడుగులు అంటే ఎన్ని అంతస్తులు? 44 అంతస్తులు బిల్డింగ్ ఊహించుకోండి. అంత లోతుకి వెళ్ళాడు. అంత లోతుకి వెళ్తే ఆయనకి ఏదో సరస్సు ఉన్నట్లు తగిలింది. పాపం ఆయనకి తెలీదు ఇదే బెతస్దా కోనేరు అని.
కాకపోతే సరస్సు అయితే తగిలింది 40 అడుగులు కిందకి వెళ్తే. అయితే నెమ్మదిగా ఆ పక్కన ఈ పక్కన ఆ పక్కన ఈ పక్కన తవ్వడానికి 100 ఏళ్ళు పట్టింది. ఎంత? 1972లో మొత్తానికి ఖరారు చేసి చెప్పింది ఏంటంటే ఇదే బెతస్దా కోనేరని. 1972 దాకా మనకు తెలియదు. పైగా మరి ఈ 5 మంటపాల గురించి ఏంటి సార్ అన్నారు. అంటే దానికి కూడా చక్కగా జవాబు దొరికింది. ఎలా అంటే ఈ మంటపం 2 భాగాలుగా ఉంటుందంట. 2 భాగాలు. ఈ భూగర్భ శాస్త్రవేత్తలు ఎఫ్ఎఫ్ బ్రూస్ ఆయన మొట్టమొదటిగా ఈ వివరాలు చెప్పాడు. ఉత్తరాన ఉన్నది రిజర్వాయరు, దక్షిణాన ఉన్నది స్విమ్మింగ్ పూలు అన్నాడు. కోనేరు అంటే నీకు ఎవడు చెప్పాడురా అన్నాడు. చెప్పేదేముంది, ఉత్తరాన ఉన్నదానికేమో మెట్లు లేవు, ఇటేపు ఉన్నదానికి మెట్లు ఉన్నాయి. మెట్లు లేవంటే ఎవడ దిగడని, ఇటు మెట్లు ఉన్నాయంటే దిగుతారని. మరి ఎందుకు ఉన్నాయి అంటే బహుశా అది రిజర్వాయర్ అయిన ఉంటుంది, ఇందులో నీళ్లు తక్కువైతే అటు నుంచి నీళ్ళు వస్తాయి అనుకుంటా అని చెప్పాడు. అయితే 5 మంటపాలు ఏంటి అని అంటే 4 ఏపులు 4 ఉన్నాయి. ఈ 2 ఆటలకు మధ్యన గోడ ఉంది కదా, ఆ గోడ మీద కూడా ఒకటి ఉంది, మొత్తం 5 ఉన్నాయి అన్నాడు. అమ్మయ్య అనుకోండి. అంటే ఈ బైబిల్ అబద్ధమే వాడట్లేదు, నిజమే అనే విషయం అర్థమైంది. ఓకే, నెక్స్ట్ 3వ వచనం 3-4 కలిసి ఉంది. ఆయా సమయాలకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడును కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కృంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. సార్ ఇదేంటి సార్, నేలల్లో దేవదూత వచ్చి కదపడం ఏంటి, ఎవడన్నా దూకితే కనుక స్వస్థత రావటం అంటే, అది కూడా బైబిల్లో రాశారు కదా సార్, ఏమంటారు సార్ అన్నారు. నేనేమంటాను, బైబిల్లో అక్కడ ఏమనుకుంటున్నారో అదే రాస్తారు. ఈయన పిచ్చోడు అనుకున్నారు అని యేసే గురించి రాశారు, అది లేదా బైబిల్లో? అయితే యేసు పిచ్చోడు అవుతారా? ఈయన దెయ్యానికి సహాయంతో పనిచేస్తున్నాడు అని రాశారు బైబిల్లో, రాశారా? అంటే అది నిజం అవుద్దా? బైబిల్లో వాళ్ళు ఏమనుకుంటారు అదే రాస్తారు. అర్థమైందా? వీళ్ళు దేవదూత వచ్చి కదుపుతుందా అనుకున్నారు. బైబిల్ అవును అది దేవదూత కలుపుతుందని ఎక్కడ చెప్పిందా? లేదుగా. కాబట్టి సార్ బైబిల్లో చెప్పారు కదా అని చెప్పారా, అలా అనుకుంటున్నారని చెప్పారు. సరే అసలు ఏమైనా ఉంటుంది సార్ అని అంటే, ఏమైనా ఉంటుందంటే నాకు చిన్న అనుమానం, ఇది అయి ఉంటుందేమో అనిపిస్తుంది. నేను కెనడా, న్యూజిలాండ్ ఇలాంటి ప్లేసులకి వెళ్ళాను. బాగా చల్లగా ఉంటుంది. బాగా చల్లగా ఉంటుంది అంటే ఎలా ఉంటుందంటే, మనకి ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఐస్ ఉంటుంది, దానికంటే చల్లగా ఉంటుంది. అర్థమైందండి? ఆ డీప్ ఫ్రిడ్జ్లో -16 ఉంటుంది. నేను వెళ్ళిన చోట -30 ఉంది, -30. అర్థమైందా? బాగా చల్లగా ఉంటుంది. 4-5 దొంతర్లు వేసుకోవాలి బట్టలు. అది దక్షిణ న్యూజిలాండ్లో, దాని పేరు రొట్రోవా ప్లేస్, అది పేరు. చాలా చల్లగా ఉంటుంది. అంత ఎక్కడ చూసినా తెల్లగా మంచు కనబడుతూ ఉంటుంది. అయితే చాలామంది వస్తారు జనాలు అక్కడికి. ఎందుకు వస్తారు సార్ అని అంటే, అప్పుడప్పుడు అంటే గంటకోసారి 2 గంటలకోసారి కింద నుంచి ఉన్నట్టుండే ఫౌంటైన్ ఉంటుందే, నీళ్లు అలా వస్తాయి. నీళ్లు భూమిలోంచి నీళ్ళు పైకి వస్తాయి, జుమ్ అని పైకి వస్తాయి. వస్తే మనుషులు ఆ నీళ్ళు చూస్తారు. చుట్టూ ఏమో -30 డిగ్రీలు ఉంటుంది. ఆ నీళ్ళు 140 డిగ్రీల్లో ఉంటుంది. మనకి టీ కాసుకోవాలంటే నీళ్లు పొంగుతాయే, అప్పుడు 100 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఆ నీళ్ళల్లో ఇలా ఏలు ఎడితే కొద్దిసేపటికి మనకి తోలుడు వచ్చేస్తుంది, అంత వేడిగా ఉంటాయి. చుట్టూ చల్లగా ఉంటుంది, అక్కడి నుంచి వేడి నీళ్ళు వస్తాయి. అయితే ఈ వేడి నీళ్ళు రాగానే మన వాళ్ళు పావుగంట ఆగుతారు. పావుగంట ఆగిన తర్వాత నీళ్లు పడితే ఆ నీళ్లు మొహం మీద వేసుకోవటం, ఆ నీళ్లు ఒంటి మీద వేసుకోవటం, లేదా నీళ్ళల్లో దిగటం చేస్తారు. అంటే ఆ నీళ్ళల్లో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది. భూమిలోంచి వాల్కనో నీళ్లు కదా, అవి లావా నీళ్లు కదా, సల్ఫర్ ఎక్కువ ఉంటుంది. ఆ నీళ్లు కనుక మొహానికి కొట్టుకుంటే పైసలు లేకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చినట్టే. అంటే ఈ మచ్చలు గిచ్చలన్నీ పోతాయి నిమిషంలో, చాలా అద్భుతంగా తయారవుతాయి. గజ్జి ఉంటే వెంటనే పోద్ది. అర్థమైందా? ఆ నీళ్ళకున్న లక్షణం అది. అది పెద్ద ఏం అద్భుతమేం కాదు, ఎవడెళ్ళినా కూడా అదే జరుగుద్ది. దానికి మనం ఏ ప్రార్థన చేసి చేయాల్సిన అవసరం లేదు, మామూలుగా నీళ్లు పోసుకుంటూ అవుద్ది. అలాగే బహుశా అలాగే ఏదో అప్పుడప్పుడు నీళ్లు కదులుతూ ఉండుండే, దూకుండేవాళ్ళు. బహుశా ఏమన్నా జబ్బులు కొంచెం పోతూ ఉండే ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, అంతేగాని అదేమీ స్వస్థత ఏం కాదు. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం.
అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. వాడి వయసు 38 కాదు, వాడి జబ్బు వయసు 38. నా సర్వీస్ ఎంతో తెలుసా అని అడుగుతారు సార్. వీడి సర్వీస్ 38 ఏళ్ళు. 38 ఏళ్ళ నుంచి ఆడ పడున్నాడు. ఆడు సీనియర్ మోస్ట్ అయిన ఉంటాడు మనవాడు ఆ ఏరియాకి. అర్థమైంది? నాకంటే ముందు ఎవడు రాలేదు ఇక్కడికి. అది ఆ టైప్ అనమాట. 38 ఆడి వయసు అది కాదు. ఆడి వయసు 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, లేదా 50 అవ్వచ్చు. ఓకే, ఆడికి 38 ఏళ్ళ సంవత్సరంగా జబ్బు వచ్చింది. నెక్స్ట్ టైం జరుగుతున్నాం. ఇక్కడ దాకా అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి మెయిన్ జరుగుతుంది. 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడి అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా. అక్కడ చాలామంది ఉన్నారు, మనకు తెలిసింది కదా, చాలామంది 100 మంది ఉన్నారు. ఈ 100 మందిలో యేసు ప్రభువారు ఈ నొక్కడనే చూశాడు. అవునా కదా? ఎందుకు సార్ ఈ నొక్కడనే చూశాడు? నేనేం చెప్పను, ఆ నొక్కడనే చూశాడు. ఆయన చూశాడు. అయితే ఒకవేళ వాడిని ఒక్కడనే ఎందుకు చూశాడు యేసయ్య అని అడిగారు అనుకోండి, నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మరి మీరు ఎందుకు వచ్చారు ఈరోజు చర్చ్కి? మీరు ఎందుకు వచ్చారా? అసలు మీకు సువార్త ఎవరు వినిపించారు? ఎందుకు వినిపించారు? మీకు ఎందుకు వినిపించారా? 3 మంది ఉన్నారు కదా బయట, వాళ్ళందరిని వదిలేసి మీ దగ్గరికే సువార్త ఎందుకు వచ్చింది? వాళ్ళందరిని వదిలేసి మీ దగ్గరికే ఎందుకు సువార్త చెప్పాలని జరిగింది? ఎందుకు జరిగిందంటావు? ఇదే అసలు మనం బాగా ఆలోచించాల్సిందే. యేసు ప్రభువారు ఆడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, ఆడినే ఎందుకు చూశాడు అని అంటే, యేసు ప్రభువారి భాషలో కనుక మనం చెప్పాలంటే ఓ పేజీ చెప్పండి. ఓ పేజీ 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 44 వచనం. యోహాను 6:44. నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వాణ్ణి లేపెదను. అంటే మిమ్మల్ని ఫస్ట్ ఎవరు ఆకర్షించారు? తండ్రి. అందుకే మీ దగ్గరికి ఏమొచ్చింది? సువార్త. అందుకే మీ జీవితంలో ఏం జరిగింది? మారు మనసు. అందుకే రేపు పొద్దున ఏం జరుగుద్ది? సస్తే పరలోకంలో లేపుతాడు ఆయన. అంటే తండ్రి మిమ్మల్ని చూశాడు ముందు, తండ్రి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, అందుకే ఇది జరిగింది. సార్ బాగానే చెప్పారు మీరు, ఇక్కడ దాకా బాగానే చెప్పారు, తండ్రి ఏర్పరిచాడు కాబట్టి ఇది జరిగిందని. సార్ ఇది నిజం అంటారా అని అంటే, ఎందుకు నిజం కాదు? ఇంకోటి కూడా చూపిస్తాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం. పౌలు గారు పాపం వాక్యం చెప్తున్నాడు ఒక నది పక్కన. చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ. ఈ చాలామంది ఆడవాళ్ళలో ఒక్కావిడే మారు మనసు పొందింది. చూడండి 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఓదా రంగు పొడిని అమ్మి తుయత్తైరా పట్టణస్థురాలు. ఇప్పుడు చూడండి నెక్స్ట్. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచాను. మీకు అర్థమైంది కదండి? ఇప్పుడు ప్రభువు చెప్పిన మాటలు ఇవి ఎందుకు నమ్మిందంటే, ప్రభు హృదయం తెరిచాడు కాబట్టి జరిగింది. ఓహో, అంటే ఇప్పుడు నేను మారు మనసు పొంది యేసు ప్రభువుని అంగీకరించానంటే అది ఆయన చిత్తం అన్నమాట. అంటే బయట ఎవడ వినలేదంటే కనుక ఆడు మారు మనసు పొందకూడదు అన్నది కూడా దేవుని చిత్తం అన్నమాట. మరి అదేంటి సార్? మీరు కొంచెం జాగ్రత్త చెప్పాలి సార్. నేను లోనికి ఎందుకు వచ్చానంటే చెప్పారు, ఆడు బయట ఎందుకు ఉన్నాడంటే ఎందుకు చెప్పట్లేదు సార్? దానికి వేరే ఫిట్టింగ్ ఉంటుంది. సరే, బయట వాళ్ళ సంగతి నెమ్మదిగా కొద్దిసేపు ఆలోచిద్దాం. కొద్దిసేపు నాకు ఎక్కువసేపు కదా, 10 నిమిషాలు అక్కడికి వద్దాం. కానీ లోనికి వచ్చిన వాళ్ళ గురించి చెప్దాం. ఇప్పుడు చర్చిలో మీరు అందరు కూర్చున్నారు కదా, మీరు అందరూ ఇక్కడ ఉన్నారు కదా, కూర్చొని వాక్యం అంటున్నారు కదా. అయితే దేవుడు ఏర్పరిచారు కాబట్టి మీరు అందరికి వచ్చి ఇక్కడ కూర్చొని అంటున్నారు. మీరు కూర్చొని వింటున్న వాళ్ళందరూ కూడా మారు మనసు పొందిన వాళ్ళ నాకు తెలీదు. ఉండొచ్చు కొంతమంది మారు మనసు లేదో. ఏమంటావు బాబు? చూడు, సార్ గారు ఒప్పేసుకున్నారు, ఇంకేమంటావు? అంటే అందరూ మారు మనసు పొందలేదంటలా, కొంతమంది. వాళ్ళు ఎక్కువ మందా తక్కువ మందా, ఒకళ్ళ ఇద్దరని నాకు తెలియదు. మరి ఏంటి సార్, లోనకు వచ్చారు కదా, ప్రభు ఏర్పాటు కదా, తండ్రి చిత్తం కదా, తండ్రి ఆకర్షించాడు కదా, లోనకు వచ్చి కూర్చున్నాను కదా, మరి నేను ఎందుకు మారు మనసు పొందలేదంటే అది నీ ఇష్టం.
దేవుడి ఇష్టం దేవుడిదే, నీ ఇష్టం నీదే. దేవుడి ఇష్టం, అందుకే నేను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. నాకు ఇష్టం లేదంటే ఏం చేస్తా? ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయానికి వచ్చేద్దాం. 5వ వచనం, 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ పరిస్థితిలో ఉన్నాడని ఎరిగి ఏమడిగాడు ప్రశ్న? స్వస్థపడు కోరుచున్నావా అని వాడిని అడిగాను. బాగుపడాలని ఉందా అని. ఒకవేళ వాడు నాకు లేదని అంటే ఏం చేస్తాడు? ఒకవేళ నాకు లేదు అంటే ఏం చేస్తాడు? అర్థమైంది కదా మీకు? అర్థమైంది కదా సార్ మీకు? దేవుడు కష్టపడి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి నా చేతిలో మైకెట్టి అరే వాక్యం చెప్పరా అంటే నేను చెప్తే నీకు అర్థమయ్యేటట్లు నేను వాక్యం చెప్పిన తర్వాత కూడా నేను నమ్మను అంటే ఎవడేం చేస్తాడు? ఇప్పుడు నీకు అర్థమైందా? అంటే దేవుడి చిత్తం ఉంటే నా జీవితంలో జరిగిపోద్ది, లేకపోతే జరగదు, కాబట్టి దేవుడి చిత్తం లేదు అనొద్దు. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అంటే దేవుని చిత్తం ఉందే, కానీ నువ్వు తృణీకరించావు. అంటే దేవుడి చిత్తం ఉంటే కూడా మనం తృణీకరిస్తాం సార్ అని అంటే దానికి అర్థం అవడానికి చెప్తా. 1829లో జరిగిన విషయం. 1829లో జరిగింది. అతని పేరు జార్జ్ విల్సన్. ఈ జార్జ్ విల్సన్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే దొంగతనం చేశాడు. దొంగతనం అంటే పెద్ద దొంగతనం ఏం కాదు, చిన్న దొంగతనం చేశాడు. ఏంటనంటే ఒక మెడికల్ డబ్బా ఉంటుందే, దాన్ని తీసుకెళ్ళి అమ్మేసుకొని దాంతో డబ్బులు తెచ్చుకొని తిన్నాడు. చిన్న డబ్బా. అయితే విషయం ఏం తెలియదంటే ఆ మెడికల్ డబ్బాలో ఉన్నటువంటి మందు ఒకడికి అందాలి. ఆడికి సమయానికి అందనందుకు ఆడు చచ్చిపోయాడు. సో మొత్తానికి జార్జ్ విల్సన్ అనేవాడు దొంగతనం చేయడం బట్టి ఆడు చచ్చిపోయాడు అనే విషయం తెలిసి కేసు వేశారు. కేసు చేస్తే కోర్టులో ఏమని తీర్పు తీర్చారంటే జార్జ్ విల్సన్ని ఊరేసి చంపేయాలి అన్నారు. ఓ 14 రోజుల తర్వాత 10 రోజులకి మిత్రులంతా కలిసి అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్రపతి ఆండ్రూ జాక్సన్కి ఉత్తరం రాశారు, అమెరికా రాష్ట్రపతికి. ఏమండి వీడు చిల్లర దొంగ, ఏదో పాపం ఆడేదో దొంగతనం చేశాడు, పొరపాటున చేశాడులేండి, మరీ ఉరిశిక్ష వేసేటువంటి సార్, కొంచెం ఆలోచించాను సార్ అని అంటే ఆయన ఒక ఉత్తరం రాశాడు. ఏమనంటే అతన్ని చంపొద్దు, క్షమించండి అని. ఆ ఉత్తరాన్ని జైలు అధికారి పట్టుకొని జార్జ్ విల్సన్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఆ గదురుగా ఏమైంది సార్ అన్నాడు. సార్ మీకు అమెరికా రాష్ట్రపతి ఆండ్రూ జాక్సన్ గారు ఉత్తరం రాశాడు సార్ అని. ఎందుకు రాశాడు అన్నాడు. అట్లాగా సార్ మిమ్మల్ని క్షమించి బయటికి తీసుకెళ్ళమన్నాడు సార్ అని. ఆడవాడు క్షమించడానికి అన్నాను. అదేంటి సార్ ఆయన మీకు ప్రాణభిక్ష పెడుతున్నాడు సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరు దీని మీద సంతకం పెడితే మిమ్మల్ని బయటకు పంపిస్తాను, నేను పెట్టను అన్నాడంట. అది వీడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన ఊరేసాడు అనుకో, ప్రెసిడెంట్ అడుగుతాడు ఎందుకు చంపేశాడు అని. చంపలేదనుకో, నన్ను ఎందుకు చంపట్లేదని అంటాడు ఈడు. ఇప్పుడు నీకు అర్థమైందా? అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆయన సుప్రీంకోర్టు న్యాయవాది దగ్గరికి వెళ్ళాడంట. జాన్ మార్షల్ అనే. పేర్లు ఎందుకు చెప్తానంటే నిజంగా జరిగింది కాబట్టి. బాబు ఇది పరిస్థితి, నన్ను ఏం చేయమంటావు అన్నాడంట. వాడు బాగా ఆలోచించి వాడిని ఉరేసేయండి సార్, మనకేం బాధ ఉండదు అన్నాడంట. అదేంటి సార్ అలా అన్నాడంట. ఏం లేదు, నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను అన్నాడు. నువ్వు కొడుక్కి చెక్కు మీద సంతకం పెట్టించావు. నీ కొడుక్కి చెక్కు మీద సంతకం పెట్టించావు. చెక్కుకి సరసాధారణంగా సంతకం పెట్టిన తర్వాత పైన డేట్ వేసిన తర్వాత 6 నెలలే టైం ఉంటుంది. ఆ తర్వాత నువ్వు బ్యాంక్కి వెళ్తే చల్లదు. అర్థమైందా? ఈ 6 నెలల లోపల ఈడేం చేయాలి? బ్యాంక్కి వెళ్ళి ఆ చెక్ ఇస్తే డబ్బులు ఇస్తాడు. ఈడు వెళ్ళా బ్యాంకే, ఈడు సంతకం పెట్టలా, 6 నెలలు అయిపోయింది. ఆ చెక్కి ఏమన్నా విలువ ఉంటుందా? చెప్పండి నాకు, విలువ ఉంటుందా? ఎందుకు ఉండదు విలువ? కదా కదా. అదేవిధంగా దేవుడు మనల్ని క్షమించినప్పుడు దాన్ని సంతకం పెట్టి మనం తీసుకుంటే విలువ ఉంటుంది. లేకపోతే దాన్ని తీసుకెళ్ళి చెత్తకుండీలు పాడేయటమే. మీకు అర్థమైంది కదండి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి, జాగ్రత్త వినాలి. ఇక్కడికి వచ్చి కూర్చొని మీరు వింటున్నారు కదా, ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆల్రెడీ క్షమించేశాడు. దేవుడు క్షమించేశాడు. అంటే మీ పేరట చెక్కు మీద ఎవరు సంతకం పెట్టేశారు? ఆ క్షమాపణ మీద అవ్వాలంటే మీరు సంతకం పెట్టాలి. మీరు సంతకం పెట్టకుండా వెళ్ళిపోతే మీకంటే దిక్కుమాలలోడు ఇంకోటి ఎవడు ఉంటాడు. అర్థమైంది కదా? మీ క్లారిటీ అర్థమైంది కదా? మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నా క్షమాపణ ఉందరా అని వెళ్ళిపోవద్దు. అది స్వీకరిస్తేనే. చెక్కు జోబులో పెట్టుకుంటే కనుక డబ్బులు వచ్చినట్టు కాదు. అర్థమైందా? చెక్కుని తీసుకెళ్ళి బ్యాంకులో వేయాలి, అప్పుడే కదా మనకు డబ్బులు. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్పట్లా,
క్షమించేశాడు, అందుకే మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఇదిగో నీకు చెక్ ఇస్తున్నాను, దీంట్లో నా క్షమాపణ సంతకం ఉంది, నువ్వు కూడా పెట్టే సంతకం, పని నీది అయిపోద్ది. ఇక్కడ యేసుప్రభు వారు ఆయన అదే అడిగాడు, ఎరా బాబు నువ్వు స్వస్థపడకూర్చున్నావా అని. వీడు నాకు వద్దు అని అంటే ఏం చేస్తాడు యేసయ్య? ఇప్పుడు నిన్ను ఇక్కడ మందిరంలో కూర్చోబెట్టి ఆయన నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు రక్షింపబడకూర్చున్నావా? నాకు వద్దు అని నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ఏం చేస్తాడు ఆయన? నీ చిత్తానికి విరుద్ధంగా ఆయన ఏం చేయడు. ఆయన నీ స్వేచ్ఛ నీదే, ఆయన ఎంపిక ఆయనదే. రెండు ప్యారలల్గా నడుస్తూనే ఉంటుంది. ఆయన ఎంపికను బట్టి నిన్ను లోన్ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. నీ స్వేచ్ఛను ఉపయోగించి నాకు కావాలా వద్దా నువ్వు డిసైడ్ చేసుకోవాలి. 7వ వచనం చూద్దాం. ఆ రోగి, అయ్యో నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడం లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో ఉత్తరం ఇచ్చాను. వీడెంత పనికిమాలాడంటే, దేవుడు యేసయ్యని సరిగ్గా గుర్తుపట్టల. ఇప్పుడు యేసయ్యని సరిగ్గా గుర్తుపట్టకుండా, అయ్యా నువ్వు బాగా మంచోళ్ళలాగా ఉన్నావు కానీ ఈసారి నేను కదిపినప్పుడు కొంచెం తొయ్యే అని అడిగాడు. మీరు నవ్వద్దు, మీలో చాలామంది అలాంటి ప్రార్థనలు చేస్తారు. మీకు 1-2 ప్రార్థనలు చెప్తాను, మనం చేసే ప్రార్థన ఏంటో. ఎలా అంటే, ఒక ప్రార్థన, మన ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాం, మన నెత్తి మీద ఉన్నవాడు మనల్ని విసికించే బ్యాచ్ అనుకుందాం. మనం ఏం ప్రార్థన చేస్తామని చూద్దాం. ప్రభా నువ్వు ఏమనుకోనకుండా ఈయన మార్చే ప్రభా, ఏమవుద్ది? ఆయన మారిస్తే తర్వాత వచ్చిన నేను మేనేజ్ చేసుకుంటా. అంటే నీ పని ఈయన మారిస్తే చాలు, మిగిలిన నేను చూసుకుంటా. ప్రభా మా అక్క వచ్చేటట్లు చేయ ప్రభా, వచ్చిందంటే ఆవిడ చూసుకుంటుంది. నీ పని అంతా ఏంటంటే మా అక్క వచ్చేట్లు చేయడం అంతే. అంటే యేసు ప్రభుని పనుని చేస్తాం మనం, ఓ చిన్న సహాయకుడిలాగా చేస్తాం. కొంచెం ఈ సాయం చేసి పెట్టవా? మనం కొన్నిసార్లు ప్రార్థనలో చాలా చాలా అమాయకంగా ఈ పదం కూడా ఉపయోగించేస్తాం. కొంచెం ఈ సాయం చేసి పెట్టు ప్రభా, కొంచెం ఈ సాయం చేసి పెట్టు. అది చాలా దరిద్రమైన ప్రార్థన, అది చాలా దరిద్రమైన ప్రార్థన. అది విషయం. ఎవడైనా నీకు బిర్యానీ ఇవ్వడానికి వచ్చాడు అనుకో, అమ్మా నీకోసం బిర్యానీ సిద్ధం పచ్చి, ఆ బిర్యానీ ఇవ్వద్దులే కానీ కొంచెం ఆవకాయ బద్దుంటే ఏంటి, ఎలా ఉంటుంది? అర్థమైందా నీకు? ఇప్పుడు యేసయ్య నేను నిన్ను స్వస్థపరుస్తానంటే వద్దులే కానీ చిన్న సాయం చేసి పెట్టు చాలు, మరి తర్వాత చూసుకుంటాడు. ఏమో నన్ను తొయ్యి చాలు, మిగిలిన అంతా ఆయన చూసుకుంటాడు. ఎంత గలీజ్గానం చూడండి. అంటే యేసు ప్రభుని టోటల్ రక్షకుడిగా చూడడం, మనకి వెసులుబాటు కలిగించేటువంటి చిన్న సహాయకుడిగా చూస్తాం అంతే. వీడు కూడా అలాగే చూశాడు. సరే ఏమైందో చూద్దాం. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా, 8వ వచనం. ఏడు ఏంట్రా నవ్వుతున్నా? నీ మెంటలు అనుకుంటా. 38 ఏళ్ళుగా పడున్నాను ఇక్కడ, నాకు లెగవడం రాదు. లెగమంటావేంటే అని ఒకవేళ వాదించినట్లయితే ఏమైండేది? అవునా కదా? మీ లైఫ్లో కూడా అలాంటి జరిగి ఉండొచ్చు. అంటే మీరు ప్రార్థన చేసింది సరే నువ్వు వెళ్ళు అని అంటే నువ్వు వెళ్ళా, ఏంటి వెళ్తే పని వద్దో లేదో. పైగా మీరు చాలా తెలివిగా ప్రార్థన చేస్తారు, ఎందుకంటే బైబిల్ బాగా తెలుసుగా, ఈ సార్లు అంటాడు బోధిస్తారు కదా, అందుకే బైబిల్ బాగా తెలుసుగా. ప్రభా నువ్వు సర్వశక్తిమంతుడు కదా, ఆడే నా దగ్గరికి వచ్చేట్లు చేయి అని నువ్వు వెళ్ళరా, పని వద్దంటే ప్రభా నా సంగతి నీకు తెలుసు కదా, నేను విశ్వాసంలో చాలా అల్ప విశ్వాసిని, నాకు చాలా తక్కువ, కాబట్టి నా మీద దయ ఉంచి ఆడే నా దగ్గరికి వచ్చేట్లు చేయి. ఇప్పుడు వీడిని నువ్వు లేరా అంటే కొంచెం చెయ్యవా అంటే అన్నట్లు ఉంటుంది అన్నమాట. నువ్వెవరా? దేవుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యం చెయ్యాలని ఒక మాట ఇస్తే నమ్మలేదు కాబట్టి అది మన జీవితంలో జరగల. కానీ వీడు మంచోడు, లేచాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాడు, వెళ్ళిపోయాడు. పరుపెత్తుకొని వెళ్ళిపోయాడు అంతే. ఇందులో కూడా మనలాంటి వాళ్ళు చాలామంది కనబడతారు. ఎలా ఉంటుందంటే, ఒకసారి 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఏసీ దగ్గరికి వచ్చారంట. వచ్చి బాబా అని అడిగాను. గొడవ చేయకండి, ఏంటి మీ బాధ ఏంటి? సార్ మేము 10 మంది కుష్టివాళ్ళం సార్. అవునా? ఆడ సిలోయం కోనేరు ఉంది, అడిగేళ్ళు శుభ్రం కడిగేసుకోండి, కడిగేసుకొని ఆ తర్వాత నా దగ్గర రండి. వీళ్ళు వెళ్ళారు, కడుక్కున్నారు. ఒకడు కడుక్కున్నారే పోయిందిరా,
మా అక్కెళ్ళి చెప్పాలరా, రే పోయిందిరా మా అమ్మ దగ్గరికి వెళ్ళాలరా, రే పోయిందిరా మా నాన్నకి చెప్పాలరా అని 9 మంది వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం వెనక్కి వచ్చాడు. ఒక్కడే. మనలో చాలామంది ఆ టైపే ఉంటారు. అంటే బాధలు ఉన్నప్పుడు ప్రార్థనలు చేయించేసుకుంటారు. బాధ పోతే ఫోన్ కూడా ఎత్తరు. ఒక ఆవిడ 3 ఏళ్ళు నన్ను విసికిచ్చింది. ఎందుకు అని అంటే ఆవిడకి పెళ్ళయి అప్పటికి 4 ఏళ్ళు అయింది, పిల్లలు లేరని 15 రోజులకు ఒకసారి ప్రార్థన చేయించుకునేది. సార్ పిల్లలు కావాలి సార్, పిల్లలు కావాలి సార్. సడన్గా ఒకసారి ప్రార్థన ఫోన్ చేయడం మానేసాను. ఈ ఆవేంద్ర బాబు అనుకున్నాను కొంతకాలానికి, గుర్తు రాలే. ఈ మధ్యన ఇప్పుడు ఎందుకు ఫోన్ చేయట్లేదు అనుకున్నాను. ఆ తర్వాత 3 ఏళ్ళ తర్వాత కలిసింది ఆవిడ. సడన్గా ఒళ్ళో బాబు ఉన్నాడు అక్కడ. నాకు తెలియకుండా అమాయకంగా ఈ బాబు ఎవరో అంటే, కాదు సార్ అప్పుడు మీరు ప్రార్థన చేశారు కదా బాబు పుట్టాడు సార్. మీకు అర్థమైందా? అంత గలీజ్గాళ్ళం మనం. చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఈడు పడుపెత్తుకొని అలా వెళ్ళిపోయాడు అంతే. ఎంత ఘోరం అంటే తర్వాత సంగతి చూద్దాం. 10వ వచనం. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొని తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పాయి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పినను. వారు, నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడెవడని వాడిని అడిగిరి. ఆయన ఎవడో నాకు తెలియదు సార్. మీకు అర్థమైందా? ఎంత ఘోరం అర్థమైంది మీకు? ఆడెవడో నాకు తెలియదు సార్. ఆడెవడో నాకు తెలియదు. నాకు ఆడెవడైతే నాకే సార్. మనకైతే కాళ్ళు చేతులు వచ్చినాయి చాలు. బైబిల్ నెమ్మ చదివితే ఎంత క్లియర్ ఉందో సార్. మీరే నెమ్మేస్తున్నారు, నేనేం ప్రసంగం చేయకుండానే. వాడెవడో మాకు తెలియదు, మనకు అనవసరం. అది పని అయిపోయింది. ఆడెవడైతే నాకే. ఎంత గలీజో చూడండి పని. పాపం యేసు ప్రభు వారు చాలామంది ఉంటే వాళ్ళందరినీ వదిలేసి వీడి దగ్గరకు వచ్చి వీడిని స్వస్థపరిచి, అంటే పాపం చాలా కాలం నుంచి వీడు బాధలో ఉన్నాడు కదా అని స్వస్థపరిస్తే, అర్థమైందా? వాడు అలాగే వెళ్ళిపోయి ఆ తర్వాత, అరే ఎందుకురా పలుపెత్తుకొని నడుస్తున్నావు సార్? నాకు తెలియదు సార్, ఆడు నడవమన్నాడు సార్. అది కూడా ఎందుకన్నాడు తెలుసా? ఈయన పట్టుకుంటారని. సబ్బాత్ దినాన్న ఏ పనులు చేయకూడదంట. 39 రకాల పనులు చేయకూడదంట. ఈ 39 రకాల పనులు ఓ పని గురించి చెప్తాను. అంటే నాకున్న చిన్న అనుభవాన్ని బట్టి. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, డేవిడ్ సుధాకర్ అనే వాడు. కెనడాలో ఉంటాడు, టొరాంటో అనే ఊరిలో. వాడున్న బిల్డింగ్కి 25 అంతస్తులు. వాడున్న బిల్డింగ్ 23 అంతస్తులో ఉంటాడు. ఎయిర్పోర్ట్ నుంచి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్లోకి వెళ్తాం కదా, 25 బటన్లు ఉన్నాయి, బోల్డ్ బటన్లు. ఆయన సరదాగా ఏ బటన్ నొక్కమంటావు అన్నాడు. అక్కర్లేదు అన్నాడు. అదేంట్రా అన్నాడు. అవసరం లేదులే అన్నాడు. అని అంటే వాళ్ళు నుంచొని ఉన్నా. ప్రతి అంతస్తు దగ్గర 6 నిమిషం ఆగి వెళ్తుంది. అది 23 అంతస్తుకి వెళ్ళటం లేదా 15 నిమిషాలు పట్టింది. 15 నిమిషాలు పట్టింది అంతస్తుకి. ఏంది అయిదానంటే, ఇవాళ శనివారం కదా బటన్లు పని చేయవు అన్నాడు. అది శనివారం బటన్లు పని చేయటం అంటే, ఈ బిల్డింగ్లో ఉన్నదంతా యూదులు, వాళ్ళకి బటన్ నొక్కకూడదు శనివారం, బటన్ నొక్కితే పని. అందుకే సిస్టమ్ అలా పెట్టుకున్నారు వాళ్ళు. శనివారం బటన్లు నొక్కరు. నీకు అర్థమైందా? అంత పకడబందీ ఉంటుంది. ఈయన పడకెత్తుకొని వెళ్ళిపోతున్నాడు. రే ఏంట్రా పడపెత్తుకొని వెళ్ళిపోతున్నావు అంటే, సార్ ఆయన ఎవరో ఎత్తుకెళ్ళి. ఎవడరాడు? ఏమో సార్ నాకు తెలియదు సార్. ఆడెవడో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎవరో ఎత్తుకెళ్ళమని చెప్పింది ఈయన మీద గొడవ వస్తుందని తప్పించుకోవడానికి. అతను ఎవర్రా అంటే నాకు తెలీదు అని అనేసాడు. ఇంకేం జరిగిందో చూద్దాం. ఎవడో తెలియదు అనేది 13వ వచనం. స్వస్థత నొందిన వానికి తెలియలేదు. చూద్దాం. వారు నీ పరిపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడు ఎవడని వాడిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండెను కనుక యేసు తప్పించుకొని పోయింది. ఏసీ వెళ్ళిపోయాడు అంటే, ఏసీ వెళ్ళిపోయాడు కదా సార్, అందుకనే ఆడు చెప్పలేదు సార్, తప్పు ఆడిది కదా సార్ అనొచ్చు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఎక్కనో పాపము చేయకమని చెప్పాను. అంటే జాగ్రత్త వినండి.
మరియు ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఎకనో పాపం చేయకమని చెప్పాను. ఎందుకు చెప్పుండి ఉంటాడు ఈ మాట? ఎందుకు చెప్పుండి అంటాడంటే 38 ఏళ్ల క్రితం వీడికి జబ్బు వచ్చింది. ఎందుకంటే వీడు పాపం చేసినందుకు. మీకు అర్థమైంది కదా? పాపం చేస్తే జబ్బు వచ్చింది. నువ్వు ఇంకెక్కువ పాపం చేయొద్దు, మళ్ళీ జబ్బు వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు తాగుడికి లివర్ పాడైంది అనుకో, బాగు చేసిన డాక్టర్ ఏమంటాడంటే మళ్ళీ తాగేమంటే పోతూ ఉంటాడు. ఇదే డైలాగ్ యేసుప్రభువు వారు ఇంకోసారి చెప్పారు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఉంది కదా, ఆ అమ్మాయితో చివరితో ఏమంటాడు తెలుసా? ఎక్కను పాపం చేయి. మీకు అర్థమైందా? ఇతనికి ఆ డైలాగ్ వేశాడు. ఎందుకంటే వీడు పాపం చేస్తే ఆ జబ్బు వచ్చింది కాబట్టి నేను ఇంకెప్పుడు పాపం చేయొద్దు, జాగ్రత్తగా వెళ్ళిపోరా అన్నాడు. యేసుప్రభువు ఎవరో చెప్పాడు కదా, ఇప్పుడు నేను స్వస్థపరిచింది, నా పేరు యేసు, ఇవన్నీ చెప్పాడు కదా. వీడేం చేశాడు చూద్దాం. మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఎక్కనో పాపం చేయకమని చెప్పగా వాడు వెళ్ళి, చూడండి, వాడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? వాడు వెళ్ళి స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాను. సార్ ఏంట్రా, ఆ రోజు నన్ను అడిగారు కదా సార్, పరుపెత్తుకొని వెళ్ళమని చెప్పింది ఎవడరా అని అడిగారు కదా సార్. ఆడ ఆధార్ కార్డు దొరికింది సార్, నాకు వాడు ఫోటో కూడా దొరికింది సార్, వాడు అడ్రస్ దొరికింది సార్, ఇదే సార్ అని ఇవన్నీ ఎవరికి ఇచ్చేసాడు? నాకు సంబంధం లేదు సార్, మీరు చూసుకోండి, నాకైతే కాళ్ళు వచ్చేసినా నేను వెళ్ళిపోతాను. అర్థమైందా? వీడు ఎంత దుర్మార్గుడు ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే మీకు అర్థమైపోద్ది. 6వ వచనం, ఆ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. మీకు అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు వారు పాపం ఇతన్ని స్వస్థపరిస్తే యేసు ప్రభు వారికి వచ్చింది ఏంటి? హింస. చంపేద్దాం అనుకునే స్థాయికి వెళ్ళిపోయారు యూదులు. మనము ఈ 38 ఏళ్ల అస్వస్థత కలిగిన వాడికి మనకి దగ్గర సంబంధాలు ఏమైనా ఉన్నాయా? దగ్గర గుణగణాలు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని దేవుడు చర్చిలో తీసుకొచ్చి మీకు ఈ వాక్యం వినిపిస్తున్నాడు అని అంటే మీలో ఉన్నటువంటి అవసరతను తీర్చాలని దేవుడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. బాబు నువ్వు స్వస్థపర కూర్చున్నావు అని నీకు స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. నీ జీవితంలో కార్యం చేశాడు. ఆయన నా కార్యం చేశాడు అని చెప్పడం మానేసి ఆయన గురించి పుకారు లేపడం అనేది ఎంత ఘోరం ఆలోచించండి. అయితే ఇది మనకు బాగా అర్థం అవ్వాలంటే 2 పేజీలు పక్క చెప్పండి, 9వ అధ్యాయంలోకి రండి. 9వ అధ్యాయం ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ సన్నివేశం ఉంటుంది. సేమ్ టు సేమ్ ఏంటంటే 9వ అధ్యాయంలో అక్కడేమో కుంటోడు, ఇక్కడేమో గుడ్డోడు. అక్కడేమో కుంటోడు 38 ఏళ్ళ నుంచి, ఇక్కడ గుడ్డోడు పుట్టుకు నుంచి. అర్థమైందా? అక్కడ కుంటోడు పాపం చేస్తే కుంటోడయ్యాడు, ఇక్కడ గుడ్డోడు పాపం చేస్తే అవ్వలా. నీకు ఎవడు చెప్పాడు రా? యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభుని శిష్యులు అడిగారు, సార్ వీడు ఎందుకు గుడ్డోడయ్యాడు? వీడు పాపం చేశాడా? వీడు అమ్మా నాన్న పాపం చేశారా? కాదయ్యా, ఇది దేవునికి మహిమ కలగాలని వచ్చింది. పాపం వీడేం పాపం చెప్పాను గుడ్డోడయ్యాడు. యేసు ప్రభు వారు వీడిని స్వస్థపరిచాడు. స్వస్థపరిస్తే కళ్ళు తెరుచుకొని తిరుగుతూ ఉన్నాడు. అది కూడా విశ్రాంతి దినమే. విశ్రాంతి దినం అయితే అతన్ని అడిగారు, రే ఎలా వచ్చినాడు నీకు కళ్ళు అని అంటే, సార్ యేసు అని ఒక ఆయన ఉన్నాడు సార్, ఆయన ఏం చేశాడు? నేను గుడ్డోను కదా సార్, నాకు తెలియదు సార్, ఆయన ఎలా ఉంటాడు నాకు తెలియదు. నేను గుడ్డోను కదా, నాకు తెలియదు. నేను కళ్ళు మూసుకొని ఉంటాను కదా. ఆయన తూ అని ఊశాడు సార్, నాకు వినబడింది. ఆ తర్వాత ఎవరో చెప్పారు ఆయన నేల మీద ఊశారని. ఆ తర్వాత ఆయనేమో నా కళ్ళకి ఏదో బంకలాగా రాశాడు. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు నేల మీద ఊసి ఆ మట్టిని కొంచెం బంకలా చేసి కళ్ళకి రాశాడని. ఆ తర్వాత ఏం చెప్పారు? సార్ అక్కడ కోనేటిలోకి వెళ్ళి కలుక్కోమన్నాడు సార్. వెళ్ళావా? మరి వెళ్ళాలిగా సార్, కడుక్కుంటే కళ్ళు వచ్చాయి. సార్ అది విశ్రాంతి దినం కదా, ఎవడు రాడు అని అంటే, సార్ విశ్రాంతి దినం అయితే నాకేం సార్, ఆయన చేయమన్నాడు చేశాను. ఆడెవడో అని అంటే, సార్ నా ఉద్దేశ ప్రకారం ప్రవక్త అయిన ఉంటాడు సార్. నీకు ఎవడు చెప్పాడు రా? అట్లాగా సార్, నాకు తెలిసినంత మాత్రం పుట్టుగుడ్డోడిని ఎవడో స్వస్థపరచలేదు కదా ఇప్పటిదాకా. ఈయన స్వస్థపరిచాడంటే దేవుడి దగ్గర నుంచి వచ్చినవాడు అయిన ఉంటాడు కదా. వీడు స్వస్థపరిచాడంటే వీడు మహానుభావుడు అయిన ఉంటాడు కదా. కాదురా, వీడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అని మళ్ళీ అడిగారు. అరే ఎవడరా అంటే, ఏం సార్ ఇన్నిసార్లు అడుగుతున్నారు, మీరు కూడా ఆయన్ని వెంబడిద్దాం అనుకుంటున్నారా? నిజంగా ఎవరమే వెంబడుతున్నాను. అయితే ఓసారి డైలాగ్ వేస్తాడు, భలే ఉంట చూడండి. 11వ వచనం చూడండి, 9వ అధ్యాయం 11వ వచనం. వాడు యేసు అనే ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నువ్వు సిలోయము కోనేటిలోకి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిని.
అంటే పేరున్నాడు, పాపం గుడ్డోడు కదా, ఆయన చూడలేడు. అంటే ఇది చాలా జన్యం, కళ్ళు లేవు ఆయనకి, పేరున్నాడు. స్వస్థత పొంది వెనక్కి వచ్చేప్పటికి ఏసే లేడు, ఎక్కడ కూడా లేడు ఏసే. కాకపోతే ఒకటి చెప్పాడు, సార్ ఏసు అని ఆయన చేశాడు. తర్వాత చూడండి 12వ వచనం, వారు ఆయన ఎక్కడున్నాడని అడగగా వాడు నేను ఎరగను, నేను గుడ్డోడిని, ఆయన ఎవరో నాకు తెలీదు. మీకు కూడా తెలీదా? మీకు కళ్ళు ఉన్నాయిగా. ఆ షటారే కానీ గొప్పగా దింపేశాడు. ఇప్పుడు నాకు కళ్ళు ఎవరు ఆయన నాకు తెలియదు, మీకు కళ్ళు ఉన్నాయి, మీకు కూడా తెలీదా? పిచ్చ కోపం వచ్చేసింది. ఆడు దొంగోడు ఎందుకు అవుతాడు సార్? పుట్టుగుడ్డోడిని స్వస్థపరిచాడంటే దొంగోడు ఎందుకు అవుతాడు? ఇలాగ వాదించుకుంటూ వెళ్ళాడు. అయితే ఇతని దగ్గరకు కూడా యేసుప్రభు వచ్చాడు. తర్వాత వచ్చి నేనే చేసిందే, నువ్వు ధైర్యంగా ఉండని. అయితే జాగ్రత్త అనండి. ఇప్పుడు ప్రాముఖ్యమైన ప్రశ్న నేను అడిగి దాంతో నేను ముగిచ్చేస్తాను. ఎవరిని అడుగుతాను తెలుసా ప్రశ్న? ఏసయ్యా ఏం బాబు, మరి మీరు బెతస్దా కోనేరు దగ్గరికి వెళ్ళారు, అవును. అక్కడ చాలామంది జబ్బున్న వాళ్ళు ఉన్నారు, అవును. మీరు ఒక్కడనే స్వస్థపరిచారు, అవును. మీరు అక్కడే కుర్చీ చేసుకొని కూర్చోవచ్చు కదా. అంటే మీరు కుర్చీ చేసుకొని కూర్చుంటే అందరు మీ దగ్గరకు వస్తారు, అందరినీ స్వస్థపరచవచ్చు, చాలామంది మిమ్మల్ని వెంబడిస్తారు కదా. కుదరదు. అదేంటి ప్రభా, అన్ని పనులు నేను చేసుకుంటే కనుక మరి మీరెందుకు ఉన్నది అంటే మీ ఉద్దేశం ఏంటి ప్రభా? ఏం లేదు, నేను ఈ 38 ఏళ్ళని వాడిని ఏర్పరచుకున్నా. ఈడు సీనియర్ మోస్ట్, ఈ ఏరియా మొత్తంలో ఆడే అతి ఎక్కువ కాలంగా జబ్బుతో ఉన్నది. వీడిని స్వస్థపరిచింది నా ఉద్దేశంలో ఒకటే, ఏంటది? వీడు స్వస్థత పొంది ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తే అనేక మంది నా దగ్గరకు వస్తారని. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి? సార్ మా ఫ్రెండ్స్ ఎందుకు రాలేదు సార్, నేను ఎందుకు వచ్చాను సార్? నువ్వు ఎందుకు వచ్చావంటే దేవుడు ఏర్పరిచాడు కాబట్టి. సార్ మా ఫ్రెండ్స్ ఎందుకు రాలేదనంటే నువ్వు వాళ్ళకి వెళ్ళి చెప్పాలి కాబట్టి. నీ దగ్గరికి దేవుడు ప్రత్యేకమైన కార్యం చేశాడు, నిన్ను దేవుని దూతగా వాడుకుంటున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరిచింది, లేకపోతే దేవుడు నిన్ను రక్షించింది, లేదా దేవుడు నీకు సత్యం తెలిసేటట్లు చేసింది నీ ద్వారా అనేక మందిని చేరుకోవాలని. అనేక మంది. బైబిల్లో ఓ చిన్న సన్నివేశం చెప్తాను, నా ద్వారా అనేక మంది. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తీసి చూసినా పర్లేదు, లేకపోతే కథనంటే సరిపోద్ది. ఏంటనంటే పేతురు యోహాన్ గారు మధ్యాహ్నం 3 గంటలకి, ఎన్ని గంటలకి? ఇప్పుడు రైట్, జాగ్రత్తమేనండి, ఇది చాలా ప్రాముఖ్యం. మధ్యాహ్నం 3 గంటలకి వీళ్ళు దేవాలయానికి వెళ్తూ ఉంటే అడుక్కున్నవాడు బయట కూర్చున్నాడు, బాబు అని. అరే మా దగ్గర డబ్బులు ఏం లేరా సార్, చూడండి సార్ ఏదో ఒకటి ఉంటుంది. సర్లే కానీ మా దగ్గర ఒకటి ఉంది. ఏంటి సార్? యేసు ప్రభు నామంలో లే అని అన్నాడు. అంటే వాడు లేచాడు. వాడు లేచి లైఫ్లో ఫస్ట్ టైం దేవాలయంలోకి వెళ్ళాడు. అడిగి 40 ఏళ్ళు దేవాలయంలోకి వెళ్ళాడు. యాజకుడు చూసారా, ఎందుకు వచ్చావు? బడిబా సార్ కాళ్ళు వచ్చేసారు. అవునా, ఎవరా సార్? అక్కడ పేతురు యోహాన్ సార్, వాళ్ళు యేసు ప్రభు నామంలో లేపారు సార్ అని. ఉన్నాడు సార్, నేను బయటికి వెళ్తాను అనేసి ఆయన రోడ్డు మీద పరిగెట్టుకుంటా వెళ్ళి యేసు ప్రభు నామంలో నాకు స్వస్థత, యేసు ప్రభు నామంలో నాకు స్వస్థత, యేసు ప్రభు నామంలో నాకు స్వస్థత చూడండి అని అరుస్తూ ఉన్నాడు. అడుగుతూ ఉంటే ఎవరు ఆయన అంటే రెండు అక్కడికి చెప్తారు అని. అంటే సాయంత్రం 5 గంటలకే, ఈయన ఎన్ని గంటలు జరిగింది అదే? సాయంత్రం 5 గంటలకే ఒక 20,000 మంది చేరిపోయారు. ఎంతమంది? 2 గంటల్లో ఒక కుంటోడు స్వస్థపడితే 20,000 మంది చెప్పేశాడు. 20,000 మంది, 20,000 అక్కడ కూర్చుంటే పేతురు నిలబడి వాక్యం చెప్పాడు వాళ్ళకి. ఈలోగా పోలీసులు వచ్చి పేతురుని యోహాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. అయితే బైబిల్ ఏమని రాసి ఉంటుందంటే అపోస్తల కార్యం 4వ అధ్యాయం 2వ వచనంలో, కావాలంటే మీరు చూడండి, ఆ రోజు రమారమి 5,000 మంది పురుషులు యేసు ప్రభుని నమ్మిరి. 2 గంటల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల. సార్ ఎందుకు సార్ 5 గంటలు అన్నారంటే 6 గంటలకు చేడ పడిపోద్ది కదా, అందుకని తీసుకెళ్ళి జైల్లో పడేశారు, కస్టడీలో పెట్టారు. రేపు పొద్దున్న కేసు చూద్దామని. ఒకవేళ 5 గంటల లోపలైతే కనుక కేసు అప్పుడే నడిచేది, ఆఫీస్ మూసేశారు. అందుకని రేపు చూద్దామని కస్టడీలో పెట్టారు. ఎవరిని? పేతురుని, యోహాన్ని. కాబట్టి అందుకనే 5-5:30 అని చెప్పా. 2 గంటల్లో 20,000 మందికి ఆయన గురించి చెప్పుకోవటం బట్టి యేసు ప్రభు గురించి వాక్యం వినటానికి 20,000 మంది వస్తే
5,000 మంది పురుషులు యేసుప్రభుని అంగీకరించారు. సార్ మీకు 20,000 నెంబర్ ఎవడిచ్చారు సార్? ఎవడెవలా నేను అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నారు సార్ అంటే 5,000 మంది పురుషులు మారు మనసు పొందారంటే ఇంకో 5,000 మంది ఆడవాళ్ళు ఉంటారా? మారు మనసు పొందకుండా ఇంకో 5,000 మంది ఉంటారా? పని పాట లేని పిల్లలు ఒక 5,000 మంది ఉంటారా? మొత్తం 20,000 లెక్కేశాను. సాయంకాలానికి 20,000 మంది వచ్చారు ఆడికి 2 గంటల్లో. ఇప్పుడు దేవుడు మన జీవితంలో చేసేటువంటి కార్యము మన స్వేచ్ఛనప్పుడు ఉల్లంఘించడానికి నెంబర్ 1. మనం అంగీకరిస్తేనే, మనం సంతకం పెడితేనే పని అవుద్ది. ఇది నెంబర్ 1. రెండోది, దేవుడు మనల్ని రక్షించేది మరొకడికి మనం మార్గం చూపించాలని. దేవుడు మనల్ని స్వస్థపరిచేది మరొకరికి మనం దేవుని దగ్గరికి నడిపించాలని. దేవుడు మనల్ని ఆకర్షించుకునేది మరొకరిని మనం ఆకర్షించాలి. ఒక మాటలో చెప్పాలంటే మనందరం కూడా దేవునికి సైన్ బోర్డ్ అయిపోవాలి. మీకు అర్థమైంది కదా? అమలాపురానికి దారి, రావులపాలెనికి దారి, కొవ్వలకి దారి, పోతునూరికి దారి, యేసుప్రభుకి దారి అని నేను కనబడాలి. దేవుడు మనల్ని సైన్ బోర్డ్ చేయాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నేను అడగాల్సినటువంటి సింపుల్ ప్రశ్న, 5వ అధ్యాయంలో ఒకడున్నాడు, 9వ అధ్యాయంలో ఒకడున్నాడు. మీరందరూ చర్చిలోకి వచ్చి కూర్చున్నారు కాబట్టి 5 కానీ 9 కానీ అయి ఉండాలి. మీరు ఇంతకీ మీరు 5ఆ 9ఆ? ఇది పరిస్థితి. 5వ అధ్యాయం అయితే ఎవరికేమైతే నాకేమన్నా లాభమైందా లేదా అని చూసుకొని వెళ్ళిపోయే బ్యాచా? 9లో ఉన్నవాడైతే నా జీవితంలో ఈ కార్యం జరిగింది, 10 మందికి ఈ కార్యం జరిగేటట్లు నేను సైన్ బోర్డుగా ఉండాలి. 5ఆ 9ఆ? 5ఆ 9ఆ? ఇద్దరు కూడా విశ్రాంతి దినాన్ని స్వస్థత పొందింది. 5వ అధ్యాయంలో అతన్ని స్వస్థత పొందటం బట్టి యేసు ప్రభుకి హింస మిగిలింది. 9వ అధ్యాయంలో అతనికి స్వస్థతనివ్వటం బట్టి యేసు ప్రభుకి అనేక మంది విశ్వాసులు సమకూర్చబడ్డారు. దేవుడు నిన్ను రక్షించుకొని ఇబ్బందులు పాలవుతున్నాడా? దేవుడు నీకు ఒక శుభకార్యం, ఒక మంచి కార్యం చేసి ఆయన ఏడుస్తున్నాడా? ఇది 5వ అధ్యాయం. లేదు, నీ జీవితంలో కార్యం జరగడం బట్టి అనేక మంది నిన్ను బట్టి ప్రభువు దగ్గరికి రావడం జరుగుతుందా? 5లో ఉన్నావా 9లో ఉన్నావా? మీరే ఆలోచించుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, ఈ సూచనగా ఉన్నటువంటి 38 సంవత్సరాలుగా అస్వస్థతలో ఉన్నటువంటి బెతస్తా కోనేరు సన్నివేశాన్ని మేము ధ్యానించాం. చాలా సులభమైనటువంటి ఈ వాక్య భాగంలో మాకు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు దొరికాయి. ఒకటి, నువ్వు ఏర్పరచుకున్నావు కాబట్టి మేము లోనికి వచ్చి కూర్చున్నాం. 2, మేము సంతకం పెడితేనే మా పని అవుతుంది. 3, మా స్వేచ్ఛని ఎప్పటికీ ఉల్లంఘించే దేవుడు కాదు. 4, మమ్మల్ని స్వస్థపరిచింది, మమ్మల్ని రక్షించింది, మమ్మల్ని ఆకట్టుకున్నదే మేము కొంతమందిని నీ తట్టు ఆకర్షించాలని, సైన్ బోర్డుగా ఉండాలని. ప్రభా, 5వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి నువ్వెవడో అన్నట్లు వదిలేశాడు. పైగా నువ్వే ప్రభా తనకి వివరాలు ఇస్తే నిన్ను పట్టించడానికి ఇస్కరియోతు యోధాలాగా వ్యవహరించాడు. కానీ 9వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి మంచిగా ఆలోచించాడు, కృతజ్ఞతాభావంతో ఉన్నాడు, నీ గురించి మాట్లాడాడు, చివరికి నీ కోసం నిలబడటానికి ఇష్టపడ్డాడు. మేము 5వ అధ్యాయంలో ఉన్న వ్యక్తిలాగుంటామా 9వ అధ్యాయంలో ఉన్న వ్యక్తిలాగుంటామో ఈ వాక్యాన్ని బట్టి ప్రభా మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రభా, ఇప్పుడు బల్ల కార్యక్రమం జరుగుద్ది, ఆత్మపరీక్ష చేసుకోమని వాక్యానుసారంగా చెప్పావు. 5వ అధ్యాయంలో ఉన్న వ్యక్తిలాగా ఉంటే కనుక ఎలాగ ప్రభా నీతో సంబంధం ఉందని చెప్పుకోగలుగుతాం? ఎలా చెప్పుకోగలుగుతాం? మేము 9వ అధ్యాయంలో ఉన్నటువంటి గుడ్డోళ్ళలాగా స్వస్థత పొందాను, మారు మనసు పొందాను, జీవితం మారింది, 10 మందికి నేను సైన్ బోర్డుగా ఉన్నాను అన్నప్పుడు క్రీస్తు శరీరంలో నేను భాగమని చెప్పుకోవడానికి ఒక అర్థం ఉంటుంది. ప్రభా, ఈ వాక్య భాగాన్ని సీరియస్గా మేము ఆలోచించుకొని మా జీవితాన్ని సరిచేసుకోవడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.